హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. 2025 సంవత్సరానికి స్వాగతం తెలుపుతూ ఈ సంవత్సరం మనము ఈ ఎంబీఏ సిరీస్ అనేది మనం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఇప్పుడు అందరు కూడా క్యాట్ ఎగ్జామ్ రాసేశారు. సో ఏదైతే టాప్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఇండియాలో ఉన్నాయో వాటి అడ్మిషన్స్ కోసం మీరు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనము ఐఐఎం అహ్మదాబాద్ గురించినటువంటి ఒక సమాచారాన్ని మనం తీసుకుందాం. సో భారతదేశంలో తీసుకున్నప్పుడు ప్రధానంగా రెండు స్ట్రీమ్స్, ప్రధానమైనటువంటి స్ట్రీమ్స్ అయినటువంటి ఇంజనీరింగ్ అనుకోండి, మెడికల్ అనుకోండి, ఈ రెండు స్ట్రీమ్స్ వదిలిపెట్టయితే థర్డ్ స్ట్రీమ్గా మనకి ఎంబీఏ అనేది మనకు కనిపిస్తుంది. స్కోప్ కానీ లేకపోతే కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది చాలా బాగుందన్నట్టు. గత 10 ఏళ్ళ నుంచి మనం తీసుకున్నప్పుడు ప్రతి సంవత్సరం దగ్గర 5,000 మంది విద్యార్థులు మనకి ఎంబీఏ డిగ్రీస్ యాన్యువల్గా చదువుతూ ఉన్నారు. సో భారతదేశం యొక్క ఎంబీఏ ఎడ్యుకేషన్లో మనకి ఐఐఎమ్స్ యొక్క పాత్ర చాలా ప్రధానమైనటువంటిది. సో ఈ ఐఐఎమ్స్లో ఎంటర్ అవ్వడానికి ఏదైతే క్యాట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది, నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా జరగబోతుంది. సో గత ఒక 5 సంవత్సరాల నుంచి కానీ లేకపోతే ఒక 10 years కానీ తీసుకున్నప్పుడు కన్సిస్టెన్స్గా ఎంబీఏ యొక్క శాలరీస్ యొక్క గ్రోత్ అనేది చాలా పెరుగుతూ ఉంది. లాస్ట్ 3 yearsలో కూడా 120% ఈ శాలరీ ఇంక్రిమెంట్స్ అనేది ఈ ప్లేస్మెంట్స్లో కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఎంత రేంజ్ నుంచి మనం గమనించినప్పుడు 15 లక్షల నుంచి 25 లక్షలు పరానం ప్యాకేజ్ అనేది మనకి ఈ ఎంబీఏలో మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇండియాలో లీడింగ్ ఎంబీఏ ప్రోగ్రామ్స్ తీసుకున్నప్పుడు మనం 3 విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటి వచ్చేసి ట్యూషన్ కాస్ట్, ఏదైతే కాలేజ్ ఫీజు ఏదైతే ఉందో ఇది, తర్వాత ప్లేస్మెంట్ రేట్స్ ఏ రకంగా ఉన్నాయి, అదేవిధంగా యావరేజ్ శాలరీ ప్యాకేజెస్ ఉన్నాయి. ఈ 3 విషయాలని పరిగణలోకి తీసుకోవాలి. మొట్టమొదటి ట్యూషన్ కాస్ట్, రెండవది ప్లేస్మెంట్ రేట్స్, అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అవుతున్నాయి అనేది ఇది గమనించాలి. మూడో విషయం వచ్చేసి యావరేజ్ శాలరీ ప్యాకేజెస్. సో భారతదేశంలో మనం తీసుకున్నప్పుడు మొత్తం 3,000 బిజినెస్ స్కూల్స్ అనేవి ఉన్నాయండి. సో వీటిల్లో అవుట్స్టాండింగ్ రిటర్న్స్, అంటే బాగా రిటర్న్స్ వచ్చేటువంటి కాలేజెస్ మనం తీసుకున్నప్పుడు ఎంబీఏ ప్రోగ్రామ్స్లో ఐఐఎమ్స్ అనేవి అకాడమిక్ ఎక్సలెన్స్లో కానీ, అదేవిధంగా ప్లేస్మెంట్ రేట్లో కానీ, అదేవిధంగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్లో కూడా చాలా గొప్ప రికార్డులు అనేవి ప్రదర్శిస్తూ ఉన్నాయి. ఈ రకంగా మనం తీసుకున్నప్పుడు ఇందులో మొట్టమొదటి స్థానంలో మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్ వచ్చేసి ఐఐఎం అహ్మదాబాద్. ఇది ఏషియాలో టాప్ బిజినెస్ స్కూల్స్లో ఒకటిగా రాణించబడుతూ ఉంది. సో దీని యొక్క యావరేజ్ ప్లేస్మెంట్ రేట్ కానీ మనం గమనించినట్లయితే 99.9% యావరేజ్ ప్లేస్మెంట్ రేట్ ఉంది. అదేవిధంగా దీని యొక్క యాన్యువల్ ప్యాకేజ్ కానీ మనం తీసుకున్నప్పుడు 25 లక్షలు ఒక సంవత్సరానికి దీని యొక్క యాన్యువల్ ప్యాకేజ్ ఉంది. ఇది ఆర్ఓఐ అంటే ఏంటంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నప్పుడు దీన్ని గోల్డ్ స్టాండర్డ్ అంటారనమాట. ఎందుకంటే మనం పెట్టిన పెట్టుబడి 3 years లోపల మొత్తం మనకి రిటర్న్ అనేది వచ్చేస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఐఐఎం బెంగళూరు మనం కానీ తీసుకున్నప్పుడు 24 lakhs ప్యాకేజ్తో సెకండ్ ప్లేస్లో ఉంది. దీని యొక్క యావరేజ్ ఎక్సలెంట్ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ కూడా అదేవిధంగా బెంగళూరు ఇన్స్టిట్యూషన్ కూడా ఉన్నాయి. సో ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క ప్లేస్మెంట్ రికార్డ్ వచ్చేసి 24 lakhs ప్లేస్మెంట్ చేస్తుంది. వీళ్ళకి కూడా స్ట్రాంగ్ ఇండస్ట్రీ టైస్ అని కూడా ఉండటం అనేది జరిగింది. సో వీళ్ళు ప్రధానంగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి దాంట్లో వీళ్ళకి ఎక్కువ జాబ్స్ అనేవి వస్తూ ఉన్నాయన్నమాట. ఎక్కడైతే ఐఐఎం బెంగళూరు ఏదైతే ఉందో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్ నడుస్తుంది కాబట్టి దీని రిలేటెడ్ అయినటువంటి మేనేజ్మెంట్ రోల్స్లో వీళ్ళందరూ కూడా మేజర్గా ఉద్యోగాలు అనేవి పొందుతూ ఉన్నారు. థర్డ్ ప్లేస్లో మనం తీసుకున్నప్పుడు ఐఐఎం కలకత్తా మనం తీసుకున్నప్పుడు ఇది టాప్ టైర్ ఇన్స్టిట్యూషన్లో ఉంది. ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా వీళ్ళకి మంచిగా అవుతున్నాయి అనమాట. దీని యొక్క యావరేజ్ ప్యాకేజ్ మనకి 23 lakhs వరకు ఉంది. సో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్లో మనము ఎంత ఖర్చు అవుతుంది అని మనం తీసుకున్నప్పుడు 20 నుంచి 25 లక్షల రూపాయలు ఈ యొక్క 2 years ప్రోగ్రామ్స్ అనేవి మనకి ఖర్చు అవుతుంది. ఇంకా మనకి మెటీరియల్స్, లివింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కలుపుకున్నట్లయితే ఇంకొక 8 నుంచి 10 లక్షల రూపాయలు మనకి ఖర్చు అనేది వస్తుంది. సో ఈ కాలేజీలో కానీ మీకు సీట్లు వచ్చినట్లయితే ఐఐఎం అహ్మదాబాద్ కానీ, ఐఐఎం బెంగళూరు కానీ, వీటిలో కానీ ఇటువంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో మీకు సీట్ వచ్చినప్పుడు మనీ అనేది క్రైటీరియా కాదు మీకు, ఎందుకంటే లోన్స్, స్కాలర్షిప్ ఫెసిలిటీస్ కూడా మీకు ఉంటుంది. మీకు 100% ఏ బ్యాంక్ అయినా కూడా ఇప్పుడు హెచ్డిఎఫ్సి క్రెడిల్లా కానీ లేకపోతే చాలా ఇన్స్టిట్యూషన్స్ మీకు వితౌట్ సెక్యూరిటీ డిపాజిట్ కూడా మీకు లోన్స్ అనేవి మీకు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకు ఈ లోన్స్ తీసుకున్నప్పుడు కూడా ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎక్కువ ఏం పడదండి. స్టూడెంట్ మన లోన్సే కాబట్టి 7 to 8% ఇంట్రెస్ట్లో మీకు లోన్స్ అనేవి మనకు దొరికిపోతూ ఉంటాయి. గత 5 సంవత్సరాల నుంచి కానీ మనం తీసుకున్నప్పుడు ఈ ట్రాక్ రికార్డు చాలా అద్భుతంగా ఉంది. నేను చెప్పాను కదా 99% అబోవ్ వీళ్ళందరూ కూడా ప్లేస్ అవుతూ ఉన్నారు. ప్రధానంగా వీళ్ళని రిక్రూటర్స్ కానీ మనం తీసుకున్నప్పుడు మెకెన్సీ కానీ, గూగుల్ కానీ, అదేవిధంగా అమెజాన్ కానీ మనకి 18 lakhs బేసిక్ శాలరీ పెట్టుకొని 45 lakhs వరకు కూడా వీళ్ళకి ప్లేస్మెంట్స్ అనేవి దొరుకుతూ ఉన్నాయి. సో ఈ టోటల్ ప్లేస్మెంట్స్లో 15 to 20% మనకి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా అవుతూ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా సింగపూర్, దుబాయ్, లండన్ ఇటువంటి దేశాల నుంచి కంపెనీస్ వచ్చేసి ఈ పిల్లలందరినీ కూడా రిక్రూట్మెంట్ అనేవి చేసుకుంటూ ఉన్నాయి. సో మీకు ఆర్ఓఐ క్యాలిక్యులేషను చేసి చూసుకోవచ్చు. ప్రీ ఎంబీఏ శాలరీ, ప్రోగ్రామ్ కాస్టు, పోస్ట్ ఎంబీఏ ఎర్నింగ్స్ ఇవన్నీ కానీ తీసుకుని కానీ మనం ఆర్ఓఐని కానీ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు 2.5 to 3 years లోపల మనకి బ్రేక్ ఈవెన్ అనేది ఈ యొక్క కాలేజెస్లో చదివిన పిల్లలందరికీ అవుతుంది.
సో లాంగ్ టర్మ్ బెనిఫిట్ కానీ తీసుకున్నప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఎంబీఏ చదివితే షార్ట్ టర్మ్ బెనిఫిట్ ఒకటే కాదు, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ డైవర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి పిల్లలు ఉంటాము, అల్యూమినీ నెట్వర్క్ అంతా కూడా ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళు నెక్స్ట్ కమింగ్ 5 ఇయర్స్లో కూడా వీళ్ళ సొంత ఎంటర్ప్రీనర్గా ఎదిగేటువంటి అవకాశం కూడా వీళ్ళకు ఉంటుంది. ఎంత పర్సంటేజ్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఐఐఎమ్స్లో చదివినటువంటి గ్రాడ్యుయేట్స్ 20% ఆఫ్ ది గ్రాడ్యుయేట్స్ వీళ్ళందరూ కూడా ఎంటర్ప్రీనర్షిప్గా ఎదుగుతున్నట్టుగా మనకి రికార్డ్స్ అనేవి చెప్తూ ఉన్నాయి. సో ఇందులో ప్రధానంగా 3 డిపార్ట్మెంట్స్ మనకి ఎక్కువ ఎంబీఏ స్పెషలైజేషన్స్లో ఎక్కువ శాలరీస్ కానీ లేకపోతే ఎక్కువ మా ఇండస్ట్రీ డిమాండ్ ఉన్నటువంటి స్పెషలైజేషన్ తీసుకున్నప్పుడు డిజిటల్ బిజినెస్, అదేవిధంగా అనలిటిక్స్, డిజిటల్ అనలిటిక్స్, అదేవిధంగా సస్టైనబుల్ మేనేజ్మెంటు, ప్రామిసింగ్ కెరియర్స్గా మనకి ఈ 3 విభాగాల్లో ఎక్కువ ప్లేస్మెంట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మనం ఎంబీఏ ప్రోగ్రామ్ని లేకపోతే ఒక కాలేజీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది ఎక్కడ లొకేషన్లో ఉంది, దాని యొక్క ఇండస్ట్రీ ప్రజెంట్ ఏంది, అదేవిధంగా అల్యూమినీ నెట్వర్క్ యొక్క స్ట్రెంత్ ఏంది, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఏంటి, దాని యొక్క ఆపర్చునిటీస్ ఏంటి విషయాలను పరిగణలోకి తీసుకొని మనము కాలేజ్ సెలెక్షన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇందాకే చెప్పాను ROI రిటర్న్స్ అనేవి వీటిలో 150 to 200% మనకి రిటర్న్స్ అనేవి ఉన్నాయి. మీరు పర్సనల్ గోల్స్, ఫైనాన్షియల్ క్యాపబిలిటీస్, కెరియర్ ఆస్పిరేషన్స్ ఈ మూడింటిని కానీ పరిగణలోకి తీసుకొని మనము ఈ అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఈ కాలేజ్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు ROI ఒకటే కాకుండా లాంగ్ టర్మ్ కెరియర్ గోల్స్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీ యొక్క ఆలోచనకు తగ్గట్టుగా, మీ యొక్క ఆస్పిరేషన్స్ తగ్గట్టుగా మీరు కోర్స్ అనేది సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. మేము భారతదేశ వ్యాప్తంగా ఐఐఎమ్స్ కాకుండా మీరు క్యాట్ ద్వారా కానీ లేకపోతే అంటే మామూలుగా ఎంబీఏ మీకు వచ్చినటువంటి డిగ్రీ స్కోర్ బేసిస్ మీద కూడా మంచి బిజినెస్ స్కూల్స్లో కూడా మేము అడ్మిషన్స్ అనేవి చేసి పెడతాము. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మాకు ఈ పర్టికులర్ 9133311450 నెంబర్కి కాల్ చేయండి. మీకు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై ఇటువంటి అనేక ప్రదేశాల్లో మేము అనేక బిజినెస్ కాలేజెస్తో టైప్స్ ఉన్నాయి మాకు. అదేవిధంగా దుబాయ్లో కూడా అనేక మంచి కాలేజెస్ ఉన్నాయి. నేను అడ్మిషన్లు కూడా అక్కడ దుబాయ్లో కూడా చేస్తూ ఉంటాను. సో మీరు అడ్మిషన్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే మమ్మల్ని కానీ సంప్రదించినట్లయితే మీకు సరైనటువంటి గైడెన్స్ ఇచ్చి మంచి ప్యాకేజీ, అదేవిధంగా మంచి ROI ఉన్నటువంటి కాలేజీలో మీకు మేము అడ్మిషన్ చేసి పెట్టగలం. థ్యాంక్ యూ సో మచ్. బై బై.